ఒక కంట్రీస్ జీడిపి గ్రోత్ రేట్ -50% కి పడిపోయింది. అండ్ అదే కంట్రీలో 15% ఆఫ్ పాపులేషన్ ఒక హారిఫైయింగ్ జెనసైడ్ వల్ల చనిపోయారు. 25 ఇయర్స్ తర్వాత అదే కంట్రీ నీట్ అండ్ క్లీన్ అయ్యి సింగపూర్ ఆఫ్ ఆఫ్రికా అనే నేమ్ కూడా తెచ్చుకుంది. ఆ కంట్రీ నేమ్ రవాండా. ఈ కంట్రీస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీని వెరీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రవాండా అనేది సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న ఒక స్మాల్ కంట్రీ. దీన్నే ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్ అని కూడా అంటారు. అండ్ ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఎందుకంటే మ్యాప్ లో ఈ రవాండాని చూస్తే ఈ రవాండాకి నార్త్ సైడ్ ఉగాండా ఉంది, ఈస్ట్ సైడ్ టాంజానియా ఉంది, అండ్ సౌత్ సైడ్ బురెండి ఉంది, అండ్ వెస్ట్ సైడ్ కాంగో ఉంది. హిస్టారికలీ రవాండాలో 18 డిఫరెంట్ క్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడున్న పీపుల్ 2 ఎథనిక్ గ్రూప్స్ లో ఉంటారు. ఫస్ట్లీ హూతు అండ్ సెకండ్లీ తూట్సీ. ఇన్ ద బిగినింగ్ ఇండియా బ్రిటిష్ రూల్ లో ఉన్నట్టే రవాండా అని కూడా ఫస్ట్లీ జర్మన్ కాలనైజ్ చేసింది అండ్ లేటర్ బెల్జియం. బ్రిటిష్ పీపుల్ ఇండియాలో ఫాలో అయిన డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే లైక్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అండ్ కంట్రీలో ఉన్న డిఫరెంట్ క్యాస్ట్ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని ఎన్హాన్స్ చేసినట్టు రవాండన్ కాలనైజర్స్ కూడా రవాండాలో ఉన్న హూతు అండ్ తూట్సీ పీపుల్ మధ్య డిస్టెన్స్ ని ఎన్హాన్స్ చేశారు. ఎస్పెషల్లీ అండర్ బెల్జియం కంట్రోల్ లో ఉన్నప్పుడు 1932లో రేషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ని ఇష్యూ చేశారు. అంటే లైక్ ఈ కార్డ్స్ స్ట్రిక్ట్ క్రైటీరియా డిఫైన్ చేస్తాయి హూతు అండ్ తూట్సీ మధ్య. అండ్ ఆల్సో పీపుల్ ఫిజికల్ ఫీచర్స్ బట్టి కూడా హూతు అండ్ తూట్సీ పీపుల్ గా డివైడ్ చేశారు. అండ్ ఆల్సో ఎవరికైతే 10 కౌస్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళని తూట్సీగా, అండ్ ఆల్సో ఏ పీపుల్ కి అయితే 10 కౌస్ కంటే తక్కువ ఉంటాయో వాళ్ళని హూతుగా డివైడ్ చేశారు. టోటలీ ఈ కేటగరైజేషన్ తర్వాత రవాండాలో 15% ఆఫ్ పాపులేషన్ తూట్సీ ఉన్నారు అండ్ 85% ఆఫ్ పాపులేషన్ హూతు ఉన్నారు. అండ్ ఈ తూట్సీ కమ్యూనిటీ కంట్రీలోనే ఒక ఎలైట్ గ్రూప్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ టైమ్ లో రూలింగ్ మొనార్కీ తూట్సీ కమ్యూనిటీది. అండ్ 1962లో రవాండాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ కమ్యూనిటీస్ మధ్య హేట్రెడ్ తగ్గలేదు. ఈవెన్ రవాండాకు వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల కూడా ఈ హేట్రెడ్ ఇంకా పెరిగింది. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే హూతు అండ్ తూట్సీ అనే 2 కమ్యూనిటీస్ 2 నేషన్స్ వాళ్ళు సింగిల్ స్టేట్ లో ఉండలేరు అని స్టేట్మెంట్ పాస్ ఆన్ చేశారు. ఈవెన్ స్కూల్స్ లో పిల్లల్ని కూడా సపరేట్ గా కూర్చోబెట్టేవాళ్ళు. అంటే లైక్ హూతు అండ్ తూట్సీ చిల్డ్రన్ ని సెగ్రిగేట్ చేసి సపరేట్ గా కూర్చోబెట్టేవాళ్ళు. అండ్ ఆల్సో కంట్రీలో మిలిషియా గ్రూప్స్ ఫార్మ్ అవటం స్టార్ట్ అయింది. ఈవెన్ సివిలియన్స్ కూడా వెపన్స్ పిక్ చేసి వాళ్ళు ప్రౌడ్ హూతు అని చెప్పుకునే వాళ్ళు. ఈవెన్ రవాండాలో ఉన్న కొంచెం హోప్ ఆఫ్ పీస్ ని కూడా రవాండన్ మీడియా అయిన రేడియో రవాండా హేట్రెడ్ స్ప్రెడ్ చేసి స్క్వాష్ చేసింది. ఈవెన్ రవాండాలో హూతు కమ్యూనిటీ తూట్సీ కమ్యూనిటీ పీపుల్ ని మ్యారేజ్ చేసుకోకూడదని అండ్ ఇఫ్ మ్యారేజ్ చేసుకున్నా ఆ మ్యారేజ్ ని బ్రేక్ చేసుకోవాలని అండ్ ఆల్సో హూతు కమ్యూనిటీ పీపుల్ తూట్సీ కమ్యూనిటీ పీపుల్ తో బిజినెస్ రిలేషన్షిప్స్ లో కూడా ఉండకూడదని పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అండ్ ఆన్ 6th April 1994 థింగ్స్ వాటి టిప్పింగ్ పాయింట్ కి రీచ్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ జువెనల్ హబియరిమానా తనకు హూతు ఏరోప్లేన్ లో వెళ్తున్నాడు. ఆ టోటల్ ఏరోప్లేన్ ని షూట్ డౌన్ చేశారు. దాని వల్ల ఆ ఏరోప్లేన్ లో ఉన్న పీపుల్ అండ్ ప్రెసిడెంట్ కూడా చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనేది టిల్ డేట్ దాకా కూడా తెలియదు. బట్ హూతు ఎక్స్ట్రీమిస్ట్ ఈ ఇన్సిడెంట్ కి ఆర్పిఎఫ్ రెస్పాన్సిబుల్ అని బ్లేమ్ వాళ్ళ మీద వేశారు. ఆర్పిఎఫ్ అంటే ద రవాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్. ఇది ఒక తూట్సీ రెబల్ గ్రూప్. అండ్ ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ రవాండాలో జరిగిన హారబుల్ జెనసైడ్ కి ట్రిగర్ పాయింట్. దీన్ని రవాండన్ జెనసైడ్ అని కూడా అంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ 100 days లో 800,000 రవాండన్ పీపుల్ చనిపోయారు. అంటే లైక్ హూతు ఎక్స్ట్రీమిస్ట్ తూట్సీ పీపుల్ ని చంపేశారు. అండ్ ఈ జెనసైడ్ లో కొంతమంది మోడరేట్ హూతు పీపుల్ కూడా చనిపోయారు. ఈ హారబుల్ జెనసైడ్ వల్ల కంట్రీస్ జీడిపి గ్రోత్ -50% కి పడిపోయింది. లేటర్ తూట్సీ డామినేటెడ్ రెబల్ గ్రూప్ అయిన ఆర్పిఎఫ్ కిగాలీని రీక్యాప్చర్ చేసిన తర్వాత ఈ జెనసైడ్ ఎండ్ అయింది. అండ్ ఆర్పిఎఫ్ రెబల్ గ్రూప్ రవాండాలో ఉన్న హూతు గవర్నమెంట్ ని ఓవర్త్రో చేసి పవర్ ని సీజ్ చేసుకున్నారు. అండ్ లేటర్ కంట్రీకి ఒక న్యూ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేసి రవాండన్స్ అందరికీ ఈక్వల్ రైట్స్ అని గ్యారంటీ ఇచ్చారు. ఆ స్పెసిఫిక్ టైమ్ లో ఒక ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ని ఫార్మ్ చేశారు విత్ హూతు ప్రెసిడెంట్ అండ్ తూట్సీ వైస్ ప్రెసిడెంట్. అతని నేమ్ పాల్ కగామే. లేటర్ 2000 April లో పాల్ కగామే రవాండన్ ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ టిల్ డేట్ పాల్ కగామే రవాండాకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఓవర్ ద నెక్స్ట్ 20 years రవాండాలో ఒక మంచి గ్రోత్ కనిపించింది. ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ రవాండాలో 7% జీడిపి గ్రోత్ రేట్ కనిపించింది. అంటే లైక్ 20 years లో జీడిపి పర్ క్యాపిటా 4 times ఇంక్రీజ్ అయింది. అండ్ 2000 and 2020 కంపేర్ చేస్తే రవాండన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. అంటే లైక్ 15% ఆఫ్ దర్ బడ్జెట్ ఎడ్యుకేషన్ కోసం అలొకేట్ చేశారు. అండ్ 8% ఆఫ్ దర్ బడ్జెట్ హెల్త్ కేర్ మీద అలొకేట్ చేశారు. దీని వల్ల రవాండాలో లిటరసీ రేట్ కంప్లీట్ గా ఇంక్రీజ్ అయింది. 1978 లో రవాండన్ లిటరసీ రేట్ 38% అండ్ 2018 లో రవాండన్ లిటరసీ రేట్ 73% అండ్ 2005 లో రవాండన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 55 years అండ్ 2020 కి రవాండన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 69 years క్రాస్ చేసింది. అండ్ రవాండా వరల్డ్ వైడ్ 29th ర్యాంక్ లో ఉంది ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అండ్ రవాండా బికమ్స్ ద ఓన్లీ లో ఇన్కమ్ కంట్రీ
in the top 30. And 2017 Corruption Perception Index ranking లో Rwanda became the third least corrupt country in Africa. And also Rwanda new technologies కి ఓపెన్ గా ఉంటది. ఈవెన్ గవర్నమెంట్ 2020 లో ఒక డెడికేటెడ్ బడ్జెట్ బ్లాక్ చైన్ మీద అలొకేట్ చేశారు. అండ్ ఆల్సో 2020 లోనే ఫస్ట్ బ్లాక్ చైన్ ట్రైనింగ్ స్కూల్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు రవాండాలో. క్రిప్టో కరెన్సీస్ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడితే లైక్ ఇన్ ఈజిప్ట్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఈజిప్ట్ రిపుల్ నెట్వర్క్ తో కలిసింది క్రాస్ బార్డర్ పేమెంట్స్ కోసం. అండ్ ఆల్సో రవాండాలో చాలా ఎన్జిఓస్ బిట్ కాయిన్ డొనేషన్స్ తో స్కూల్స్ బిల్డ్ చేశారు. ఈ కంట్రీలో ఇవన్నీ జరుగుతున్నా కూడా రవాండా ఈజ్ స్టిల్ ఎ పూర్ కంట్రీ. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ రవాండాలో ఉన్న పావర్టీ రేట్ 38%. ఈవెన్ ఇండియాస్ పావర్టీ రేట్ కంటే కూడా వర్స్. ఎందుకంటే ఇండియాస్ పావర్టీ రేట్ లెస్ దెన్ 30%. అండ్ రవాండాలో ఉన్న జీడిపి పర్ క్యాపిటల్ ఇండియన్ జీడిపి పర్ క్యాపిటల్ ఉన్న హాఫ్ కంటే కూడా తక్కువ. బట్ రవాండన్ క్లీన్లీనెస్ హ్యాస్ నో కంపారిజన్. అండ్ ఈ కంట్రీలో క్లీన్లీనెస్ ఎలా అచీవ్ చేశారంటే గవర్నమెంట్ మంచి రోడ్స్ బిల్డ్ చేశారు, ఫుట్ పాత్స్ బిల్డ్ చేశారు. అండ్ ఆల్సో వాటి రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటారు. అండ్ ఆల్సో కంట్రీలో ప్లాస్టిక్ బ్యాగ్స్ మీద 100% బ్యాన్ ఇంపోజ్ చేశారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ పబ్లిక్ ప్లేసెస్ లో డస్ట్ బిన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. అండ్ ఆల్సో రోడ్ మీద ఉన్న ట్రీస్ కోసం వాటరింగ్ చేయడానికి వాటర్ ట్యాంక్స్ కాకుండా ఆటోమేటిక్ పైప్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేశారు. దాని వల్ల వాటరింగ్ ఆఫ్ ప్లాంట్స్ జరుగుతుంది. అండ్ రవాండన్ క్లీన్లీనెస్ కి మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఉముగాండా. దీని లిటరల్ మీనింగ్ పీపుల్ అందరూ కలిసి ఒక కామన్ పర్పస్ ని అచీవ్ చేయడం. అంటే లైక్ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరూ ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే మార్నింగ్ 8 to 11 వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ రోడ్స్, స్ట్రీట్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ చూసుకోవాలి. ఎక్సెప్ట్ డిజేబుల్ పీపుల్ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరూ ఈ వర్క్ లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే 18 years కంటే అబోవ్ ఉన్న వాళ్ళు అండ్ 65 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు. అండ్ ఇఫ్ ఎవరైనా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి పెనాలిటీ కూడా ఇంపోజ్ చేస్తారు. ఈవెన్ రవాండన్ ప్రెసిడెంట్ కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు. అందుకనే రవాండా క్లీన్లీనెస్ ని అచీవ్ చేసింది. అలానే రవాండా ఒక మోడల్ కంట్రీ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ చెప్పేది ఏంటంటే రవాండాలో జరిగే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగట్లేదు అని చెప్తారు. ఎందుకంటే ఈ కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మీడియా రెండు లేవు. అండ్ ఆల్సో ఈ కంట్రీలో ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ ఇండియా కంటే చాలా తక్కువ. అండ్ ఆల్సో ఈ కంట్రీ పీపుల్ కి ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ క్రిటిసైజ్ కూడా లేదు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ హియర్, వీ కెన్ టేక్ లెసన్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ అవర్ కంట్రీ. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel and please press bell icon for more updates. Thank you.